తీసుకొచ్చారు సార్. అది ఇలా జరిగింది. నరకం అనుభవించాను సార్. ఆ 15 అందరి మీద పడిపోయి వస్తున్నాయి సార్. మీ ఆయన కూడా ఉన్నాడమ్మా? నమస్కారం బ్రదర్. ఇది మాత్రం వద్దు సార్. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకూడదు. జరగదు తప్ప. బాగుంది. పాత వాళ్ళు పెట్టారు, వీళ్ళు కూడా దాన్నే ఫాలో అయ్యారు, తప్పు చేశారు. నాకు అదే బాధ ఉంది. నేను కరెక్ట్ చేస్తాను. ఈ 4 అంత మునుపు నేను ఉన్నప్పుడు ఉండేది కదా ఇది. వీళ్ళు తెచ్చారు, కొత్తగా తెచ్చారు. వీళ్ళు అనవసరంగా దాన్నే ఫాలో అయ్యారు. ఆన్లైన్లో కూడా అందరికీ రావు సార్. ఆన్లైన్లో కూడా రావు. కాంట్రాక్ట్ చేసాము సార్. కరోనా టైం నుంచి పాల్గొని. పిల్లలు ఏం చేస్తారు? పిల్లలు సాఫ్ట్వేర్ చేస్తారు. కాడ అయిపోయింది. ఎక్కడ ఏ ఊరు మీది? నేటివ్ అయితే నందికొట్టారు సార్. నందికొట్టు. పిల్లలు అక్కడ పిల్లలు అక్కడ హైదరాబాద్లో ఉన్నారు. ఎన్నిసార్లు వచ్చారు మీరు ఇక్కడికి, దేవుని దగ్గరికి? నేను చాలా సార్లు వచ్చాను. ఇంతకుముందు ఇక్కడ వర్క్ టీటీడీ వర్క్ కూడా చేశాను. నందికొట్టులో టీటీడీ కళ్యాణ్ కాంట్రాక్ట్ ఇక్కడ వర్క్ చేశాను. అదే అప్పుడు ఇంతకుముందు ఇట్లా రిఫండ్ వచ్చి పంపిస్తుంది. బాగా ఎంతమంది వచ్చారమ్మా మీరు? 27 మెంబర్స్ వచ్చారమ్మా. 4 మెంబర్స్కి బాగుంది. మిగతా మెంబర్స్ అందరికీ వాళ్ళందరూ ఓకే, కానీ 4 మాత్రం ఇవే అయిందన్నమాట. 4 బాగుంది. మిగతా అందరికీ మా ఇద్దరికి ఇంకొక ఐసీలో ఉన్నారు. ఇంకా 8 మెంబర్స్ వీళ్ళందరికీ. ఇప్పుడు నీకు ఎక్కడ ఫ్రాక్చర్ అయిందమ్మా? 2 ముడుకుల కింద నుంచి పాదాల వరకు మధ్యలో కంప్రెషన్ అయింది. ఇక్కడ నుంచి ఈ పార్ట్ మాత్రమే బయటకు తొక్కేశారు. తొక్కిడు అంటే భూమికి రోడ్డుకి నేనే ఫస్ట్ అలా ఊగిపోయింది. దానిపైన అందరూ వచ్చి పడిపోవడం అయినా చేశారు. ఒక అరగంట పైగా కిందనే అలా ఉంది. మేము అప్పుడు ఉండేది 500 మెంబర్స్ లోపల ఉండేది. అది మధ్యాహ్నం అందరూ బ్యారికేడ్స్ వెనక నుంచి ఎక్కి ఒక మోర్ దెన్ 4000 పీపుల్స్ వెళ్ళిపోయారండి. లోపల అసలు ఎటువంటి ప్రయోజనం లేదు. ఓన్లీ గేట్ ఒకటే, అది కూడా రాంగ్ వేలో ఓపెన్ చేయాలి. కనీసం రూమ్ సపోర్టింగ్ కానీ ఏం లేదు. బయట కూడా 10 మంది పోలీసులు ఉన్నారు. 10 మెంబర్స్. 70 మంది ఉన్నారు. 90 మంది ఏం లేదు సార్. అది చెప్తున్నాం కదా. లేరమ్మా? ఉన్నారు. 10 మంది పోలీసులు ఉన్నారండి. ఈ జీప్తో మాత్రం పెట్రోల్ ఎక్కువ వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోతుంది. లైట్ లేదమ్మా అక్కడ? మదనపల్లిమా? నువ్వు ఒక్కడే వచ్చావా?
400 వచ్చారు. నేను ఒక 50 మందిని కాపాడితే అక్కడే 9 పూజ నాకు కలిసి కళ్యాణం ఉందే నేను చూస్తాను. నీకెట్లుంది ఇప్పుడు? సరే స్వామి వాళ్ళ ల్యాబ్ అర్థమైంది. ఏం చేసేదాన్ని పోలీసులు కూడా ఏం చేసేదాన్ని అదేమ్మా. పోలీసులు 10 మంది ఉంటుంది, ఇలా 5,000 మంది. ఎవరికైనా బాగా అదర్వైజ్ స్టేబుల్గా వేరే ఏదో చెప్పారు. ఇద్దరికి చెరై దశలు ఇచ్చి ఆవిడికి వీడికి అవన్నీ చేసి పంపించండి. మీరు క్యూర్ అయ్యాక చెరై దశలు ఇవ్వండి. ఇక్కడ 100 లక్షల రూపాయలు ఇస్తాం. అలా ధైర్యంగా ఉండమ్మా, అన్నీ చేస్తారమ్మా. ధైర్యంగా ఉండు తల్లి, ధైర్యంగా ఉండు. పడుకో, నువ్వు ధైర్యంగా ఉండు, అన్నీ చేస్తారు. అవసరం లేదన్న, సర్జరీ అది అవసరం లేదన్న, అన్నీ చేసి పంపిస్తాం. సీరియస్గా ఉండి కొద్దిగా పడుకో అమ్మా, ధైర్యంగా ఉండు. ఇప్పుడు ఎట్లుండవమ్మా? நீங்கள் தமிழில் சொல்லுங்க, நான் சொல்லுவேன். తిరుపూరమ్మా పేరెంట్. ఓకేమ్మా. ఎన్నోసారమ్మా ఇది? எத்தனை வருஷம் நீங்கள் வருது? ఫస్ట్ టైమ్. ఎంతమంది వచ్చారమ్మా? எத்தனை பேர் வந்தீங்க நீங்கள்? 2 பேர். யார் யார் பொண்ணுங்க இருக்காங்க? அவங்களுக்கு கொஞ்சம் சின்ன பிள்ளைனால தாங்கிக்கிட்டா அதிகமாக ஒரு கூப்பிட்டு வச்சாரு. அவங்க வந்து மேலே அனுப்பிட்டாங்கன்னா எந்திரிக்கணும். படிப்பேரும் ధైర్యంగా ఉండం. நாளைக்கு உங்களுக்கு எல்லாம் தரிசனம் சொன்னார். ధైర్యంగా ఉండం. ఎట్లున్నావు ఇప్పుడు? ఓకేనా? నువ్వేం చేస్తావమ్మా? బీటెక్ చేస్తావా? ఎవరు వచ్చారు మీరు? ఫ్రెండ్స్ వచ్చారమ్మా. వాళ్ళందరూ ఓకేనా? ధైర్యంగా ఉండం. థ్యాంక్ యూ. ఎక్కడమ్మా? ఏ ఊరమ్మా మీది? నర్సాపురం. నెక్ ఏమైనా అయిందా? నొప్పి ఉందమ్మా? బాగా నొప్పి ఉందా? పొంగునూరు పక్కన రామసముద్రం. నీ వైఫ్ అమ్మా? నీ వదినమ్మా? 400 మంది వచ్చారు. అందరూ 400 మంది దీంట్లోకి వచ్చారా? ఆ గ్రౌండ్కి మీరు ఎక్కడైతే ఉన్నారో అందరూ ఒకటిగా ఉన్నారా? నడిచి వచ్చారా లేకుంటే ఎట్లా? మీరు ముందు నుండి నడిచి వచ్చారు?